the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ టీ ఇండస్ట్రీకి సంబంధించి, టీ ఎక్స్పోర్ట్స్, టీ ఎగుమతులకు సంబంధించి ఇండియా ఒక రికార్డు సృష్టించింది. 2024 ఇయర్కి సంబంధించి ఇండియా సుమారుగా 254 మిలియన్ కేజీల టీని ఎగుమతి చేసి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ ఎక్స్పోర్టర్గా అవతరించింది 2024 సంవత్సరానికి సంబంధించి. తద్వారా శ్రీలంకను దాటి రెండవ ప్లేస్లో నిలిచింది. మొదటి ప్లేస్లో కెన్యా 2024 సంవత్సరానికి సంబంధించి కెన్యా సుమారుగా 500 మిలియన్ కేజీల టీ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేసింది ప్రపంచ దేశాలకి. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది 2024 ఇయర్కి సంబంధించి ఇండియా టీ ఎక్స్పోర్ట్స్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది శ్రీలంకను దాటి. ఇక్కడ అలానే మరికొద్దిగా టీ ఇండస్ట్రీకి సంబంధించి కొద్దిగా తెలుసుకోవాలి. ఈ రిపోర్ట్ వచ్చేసి అఫీషియల్ డేటా. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారము భారతదేశము ఈ రికార్డు సృష్టించింది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో టీ బోర్డు కోల్కతా, వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఏర్పాటు చేయబడింది 1954లో. సో మనకు టీ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే కోల్కతాను గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ బోర్డ్ అయితే తెలంగాణలోని నిజామాబాద్, అలా అడుగుతాడు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో టీ బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబడిందని చెప్పేసి. అలానే ఇంకొద్దిగా టీ ఇండస్ట్రీకి సంబంధించి భారతదేశంలో ఏ రాష్ట్రాలు అత్యధికంగా టీని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయో కొద్దిగా స్టాటిస్టిక్స్ కూడా తెలుసుకోవాలి. ఇండియాలో 2024 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా టీని ఉత్పత్తి చేస్తూ ఉన్న రాష్ట్రం అస్సాం ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ అత్యధికంగా టీని ఉత్పత్తి చేసింది 2024 సంవత్సరంలో. థర్డ్ ప్లేస్లో తమిళనాడు, ఫోర్త్ కేరళ, ఫిఫ్త్ కర్ణాటక ఉంది. మనకు ఈ స్టాటిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 5 టాప్ రాష్ట్రాలు గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో వాడు ఎలా అడుగుతాడు అంటే అసెండింగ్ ఆర్డరు లేదా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి, ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో భారతదేశంలోని టీ ఉత్పత్తిలో టాప్ 5 స్టేట్స్ ఏవని చెప్పేసి అడుగుతాడనమాట. సో ఇంకొద్దిగా మనం డెప్త్గా పోతే భారతదేశంలో డార్జిలింగ్ టీ అనేది ఒకటి ఉంది. డార్జిలింగ్ టీ చాలా ఫేమస్ అనమాట. ఈ డార్జిలింగ్ టీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే భారతదేశంలో తొలిసారిగా జిఐ ట్యాగ్ను అందుకున్న ప్రోడక్టు డార్జిలింగ్ టీ. 2004-05 సంవత్సరంలో ఇండియాలో మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ ఏ ప్రోడక్ట్కి ఇచ్చారు అంటే డార్జిలింగ్ టీ అనేది గుర్తుంచుకోవాలి. ఇటీవల మనం జిఐ ప్రోడక్ట్స్ వార్తలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనము. అలానే జిఐ ట్యాగ్స్ విషయానికి వస్తే ఇంకొక పాయింట్ కూడా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. భారతదేశంలో అత్యధికంగా జిఐ ట్యాగులు కలిగి ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ టీ ఇండస్ట్రీ రికార్డ్ సెట్ బై ఇండియా. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సిస్కో సంస్థతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం గురించి తెలుసుకున్నాము. అలానే ఇవాళ తెలంగాణ కూడా సిస్కో సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమనే ఒప్పందం కుదుర్చుకున్నది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 50,000 మందికి డిజిటల్ కోర్సులను సిస్కో అందించే విధంగా ఎంఓయూ కుదుర్చుకున్నారు. అలానే తెలంగాణ కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి తెలంగాణలోని యువత కోసము ఈ సిస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సిస్కోతో ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే టాస్క్, తెలంగాణకు చెందిన టాస్క్. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ టాస్క్ గురించి మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా డిస్కస్ చేసుకున్నాము? భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి, నైపుణ్య అభివృద్ధికి సంబంధించి 2 అత్యద్భుతమైన మోడల్స్ వచ్చేసి, ఒకటి తెలంగాణకు చెందిన టాస్క్ మరియు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన స్కిల్ సెన్సస్ని నీతి ఆయోగ్ ప్రశంసించిందన్న విషయం మనము మార్చి నెలలో తెలుసుకున్నాం. సో ఇక్కడ టాస్క్ వచ్చేసి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, దీన్ని 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనమాట. దీని ముఖ్య ఉద్దేశము ఇండస్ట్రీకి, అకాడమిక్ సంస్థలకి మధ్య బ్రిడ్జ్ లేకుండా చూసి, ఎటువంటి గ్యాప్ లేకుండా చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తుంది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది
టాస్క్కి సిస్కోకి మధ్య కుదిరిన నైపుణ్యాభివృద్ధి ఒప్పందం. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రంగానికి సంబంధించి మిస్సైల్స్. ఇటీవల మనము బియాండ్ విజువల్ రేంజ్ అస్త్రా మిసైల్ గురించి తెలుసుకున్నాము. దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసినది తెలుసుకున్నాము. దానినే గాండివా మిసైల్ అని కూడా అంటారని చెప్పేసి మనం గతంలో తెలుసుకున్నాము. ఇప్పుడు అలాంటిదే ఇండియన్ నేవీ కోసము డిఆర్డిఓ ఒక మిసైల్ని లాంచ్ చేసింది. ఆ మిసైల్ పేరు వచ్చేసి వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అనగా భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి దీన్ని లాంచ్ చేశారు. ఇది నేవీ కోసము డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ఈ మిసైల్ని, ఈ విఎల్ఆర్ SR-SAM షార్ట్ రేంజ్ మిసైల్ని ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, చాందీపూర్ తీర ప్రాంతాన ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సక్సెస్ఫుల్గా ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియన్ నేవీ కోసము 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. భారత నేవీ కోసము 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్ని రక్షణ రంగంలోకి, తీర ప్రాంతంలోకి లాంచ్ చేయబోతా ఉన్నారు. ఆ వెహికల్స్ వచ్చేసి INS నిస్తార్, INS నిపుణ్, INS నిపుణ. ఇవి వచ్చేసి గుర్తుపెట్టుకోండి, డైవింగ్ సపోర్ట్ వెజల్స్. వీటిని వైజాగ్లోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద స్వదేశీయంగా ఇండిజీనియస్గా అభివృద్ధి చేశారన్నమాట. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సముద్రయాన పరిశోధనల కోసము. సముద్రంలో ఈ INS నిస్తార్ అనేది సముద్రంలోని 75 అడుగుల వరకు లోతు వరకు వెళ్ళి ఇది పరిశోధనలు, అవసరమైన రీసెర్చ్ని చేస్తుంది. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది INS నిస్తార్, INS నిపుణ అంటే డైవింగ్ సపోర్ట్ వెజల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇటీవల వార్తల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం INS ఇంపాల్, INS రణ్వీర్ అని చెప్పేసి. సో ఇక్కడ INS నిస్తార్, INS నిపుణ అనేవి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి మొన్ననే మనము బ్లాక్ సీ ఒప్పందం గురించి, సౌదీలో జరుగుతూ ఉన్న చర్చల గురించి మనం తెలుసుకున్నా ఉన్నాం. రష్యా ఉక్రెయిన్కి మధ్య శాంతి చర్చలను నెలకొల్పడానికి సౌదీలో అమెరికా మధ్యవర్తిత్వాన చర్చలు మొదలయ్యాయని చెప్పేసి మనము గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి ఈ బ్లాక్ సీ ఒప్పందము రష్యాకి ఉక్రెయిన్కి మధ్య కుదిరిందనమాట. కాల్పుల విరమణ ఒప్పందము, బ్లాక్ సీ నల్ల సముద్ర ఒప్పందం అనమాట. దీనిని అమెరికా అనౌన్స్ చేసింది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, గతంలోనే మనం బ్లాక్ సీ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఆ ప్రాంతంలో బ్లాక్ సీ చుట్టూ ఉన్న కంట్రీస్ గురించి కూడా మరొకసారి రీకాల్ చేసుకుందాం. ఇక్కడ బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ వచ్చేసి టర్కీ, దీన్నే ఇప్పుడు తుర్కియే అనే పిలుస్తారు. దీని పేరు మార్చారు కదా ఈ కంట్రీకి. ఈ టర్కీని ఇప్పుడు తుర్కియే అనే పేరుగా పిలుస్తూ ఉన్నారు. టర్కీ, బల్గేరియా, బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ టర్కీ, బల్గేరియా, ఉక్రెయిన్, రొమేనియా, జార్జియా, రష్యా. సో ఓవరాల్గా 6 కంట్రీలు బ్లాక్ సీకి బార్డర్స్గా ఉన్నాయని చెప్పవచ్చు. సో ఇక్కడ మనం ఒక షార్ట్ కట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవచ్చు. బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ అంటే టీ బర్గర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టీ బర్గర్ అయితే ఇక్కడ ఈ ఉండదు, జస్ట్ టీ బర్గర్ అని షార్ట్ కట్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి గుర్తుంటుంది. నెక్స్ట్ వన్, హర్యానా ప్రభుత్వము ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులువుగా చేయడానికి, మరింత సులువుగా అందించడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్బాట్ను లాంచ్ చేసింది. ఆ చాట్బాట్ పేరే సార్థి. సార్థి అనే ఒక AI పవర్డ్ చాట్బాట్ని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని గారు లాంచ్ చేశారు. ఈ సార్థి అనే చాట్బాట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ చాట్బాట్ ద్వారా గవర్నమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఏవైనా సర్వీసెస్ కావచ్చు, ప్రజలు అట్ ఎనీ టైం 24/7 టైం 24 గంటల పాటు ఎప్పుడైనా కూడా అందుబాటులో ఉంటుందన్నమాట ఈ చాట్బాట్ ద్వారా. ఈ చాట్బాట్ ద్వారా ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ని ఇన్స్టెంట్గా పొందవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది
సారథి అనే ఏఐ చాట్బాట్ని లాంచ్ చేసిన రాష్ట్రం అంటే హర్యానా అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం, అలానే గతంలో ఈ స్నో బ్లైండ్ అనే పదం గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించిన 2 క్వశ్చన్స్ చూద్దాం. నిన్న మనం యుఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్కి సంబంధించి తెలుసుకున్నాం. దానికి సంబంధించి వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ యుఎన్ వరల్డ్ వాటర్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025? ఐక్యరాజ్య సమితి ప్రపంచ జలాభివృద్ధి నివేదిక 2025 యొక్క థీమ్ ఏమిటి? ఈ థీమ్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ద టర్మ్ స్నో బ్లైండ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ రెఫర్స్ టు? స్నో బ్లైండ్ అనే పదాన్ని ఇటీవల మనం వార్తల్లో చూసాము. ఈ పదము దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ క్రిప్టో కరెన్సీ, ఆప్షన్ బి గెలాక్సీ పాలపుంత, ఆప్షన్ సి సైబర్ అటాక్ మాల్వేర్, ఆప్షన్ డి మైక్రో శాటిలైట్. మనం ఈ స్నో బ్లైండ్ అనే పదం గురించి గతంలో తెలుసుకున్నాం. సో ఈ రెండిటికి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపండి. అలానే నిన్నటి క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ తెలుసుకుందాం. నిన్న మనం అడిగిన క్వశ్చను, డిఫెన్స్ మినిస్ట్రీ ఏ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్గా, సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. 2025 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్గా ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ వన్, ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టీల్ సంస్థగా జేఎస్డబ్ల్యూ స్టీల్, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ నిలిచింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ సుమారుగా 2.58 లక్షల కోట్లట. నెక్స్ట్ వన్, పర్సన్స్ అపాయింట్మెంట్స్. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా జయ భట్టాచార్య గారిని నియమించడం జరిగింది. ఈ జయ భట్టాచార్య అనే ఆయన ఇండో అమెరికన్ అన్నమాట. దీనికి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనేది అమెరికాలోని ఆరోగ్య రంగంలో ఏవైనా పరిశోధనలు చేయాలి అంటే ఆ పరిశోధనలకు నిధులు అందించే అత్యున్నతమైన సంస్థనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్. దీనికి డైరెక్టర్గా జై భట్టాచార్య గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్, రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ డీల్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ 6,900 crore కాంట్రాక్ట్స్. డిఫెన్స్ మంత్రిత్వ శాఖ భారత్ ఫోర్జ్ అనే కంపెనీ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే కంపెనీతో సుమారుగా 6,900 కోట్ల విలువ గల కాంట్రాక్ట్స్ని సైన్ చేసిందనమాట. ఈ కాంట్రాక్ట్స్ ద్వారా సుమారుగా 307 అడ్వాన్స్డ్ ఆర్టిలరీ టౌడ్ గన్ సిస్టమ్స్, అటాగ్స్ అంటారు వీటినే. ఇట్లా ఉంటాయి గన్ సిస్టమ్స్ మాదిరి, ఆర్టిలరీ గన్ సిస్టమ్స్. ఈ 307 అటాక్స్ గన్ సిస్టమ్స్ కోసము, అలానే 327 హై మొబిలిటీ వెహికల్స్ అనమాట. 327 హై మొబిలిటీ వెహికల్స్ని కొనుగోలు చేయడం కోసము డిఫెన్స్ మినిస్ట్రీ ఒప్పందం చేసుకునింది. ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ డీల్ వర్త్ 6,900 కోట్లు. ఇటీవల నివేదికల ప్రకారం చూస్తే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో, ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 1.4 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను డిఫెన్స్ మంత్రిత్వ శాఖ వివిధ సంస్థలతో చేసుకునిందట, రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల కొనుగోలు కోసం. నెక్స్ట్ వన్, కేరళ రాష్ట్రము వార్తల్లో ఉంది. దానికి రీజన్ వచ్చేసి కేరళ భారతదేశంలోనే తొలిసారిగా వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ కోసము ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. సీనియర్ సిటిజన్స్ కమిషన్ యాక్ట్ 2025 ద్వారా సీనియర్ సిటిజన్స్ కమిషన్ని కేరళ ఏర్పాటు చేసింది. తద్వారా వయోవృద్ధులకు కావాల్సిన పాలసీ సపోర్టు, వాళ్ళకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను చట్టబద్ధంగా అందించబోతా ఉందన్నమాట. జనరల్గా మనకు ఆల్రెడీ నేషనల్ మైనారిటీ కమిషను, నేషనల్ బీసీ కమిషన్ ఎలాగైతే ఉన్నాయో అలా వయోవృద్ధుల కోసము సపరేట్గా ఒక కమిషన్ని కేరళ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ వన్, కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించి భారతదేశంలో సహకార రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము కేంద్ర ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకుంటా ఉంది. అందులో భాగంగానే భారతదేశంలో తొలిసారిగా ఒక కోఆపరేటివ్ యూనివర్సిటీని, సహకార్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతా ఉంది.
గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో త్రిభువన్ సహకారి యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతా ఉంది. దానికి సంబంధించిన బిల్లును లోక్సభ ఆమోదం తెలిపింది. ఒకవేళ కనుక ఈ బిల్లు కనుక పాస్ అయినట్టయితే గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో సహకార్ యూనివర్సిటీ త్రిభువన్ అనే పేరిట ఏర్పాటు చేయబోతా ఉన్నారు. త్రిభువన్ కాశీభాయ్ పటేల్ అనే ఆయన గుజరాత్లో జన్మించారు. ఆయన ఒక పొలిటీషియన్. ఆ త్రిభువన్ కాశీభాయ్ పటేల్ అనే ఆయన భారతదేశంలో కోఆపరేటివ్ మూమెంట్కి చాలా ఎఫర్ట్స్ చేశాడట, చాలా కృషి చేశాడు భారతదేశంలో సహకార సంఘాన్ని అభివృద్ధి చేయడానికి అన్నమాట. సో ఇక్కడ ఇంకా ఏమని తీసుకురాబోతా ఉన్నది అంటే కేంద్ర ప్రభుత్వము ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీస్ కోసము ఒక ఇన్సూరెన్స్ కంపెనీని కూడా తీసుకురాబోతా ఉన్నాము. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కోఆపరేటివ్ సొసైటీలకి ఇన్సూరెన్స్ అందించడం జరుగుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా గారు తెలిపారు. ఈయన మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ కూడా కదా. మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ని 2021లో ఏర్పాటు చేశారు. అలానే సహకార్ ట్యాక్సీ అనే ఒక యాప్ను కూడా తీసుకురాబోతా ఉన్నాము. ఏ విధంగా అయితే ఓలా ఉబెర్ యాప్స్ ఉన్నాయో అలానే సహకార్ ట్యాక్సీ యాప్ను కూడా తీసుకురాబోతా ఉన్నాము. తద్వారా ఎవరికైతే 2 వీలర్స్ 4 వీలర్స్ ఉంటాయో ఆ డ్రైవర్లు ఈ సహకార్ ట్యాక్సీ యాప్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్లకు మనీ అనేది డైరెక్ట్గా ఆ యాప్ ఆపరేటర్కి కాకుండా డైరెక్ట్గా ఈ డ్రైవర్ల అకౌంట్లోకే పడుతుందని చెప్పేసి కూడా సహకార్ ట్యాక్సీ యాప్ను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉందట. ఇక్కడ కోఆపరేటివ్ మూమెంట్, భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఎలా ఉన్నాయో ఐడియా ఉండాలి. ఇండియాలో కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసుకునే హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు అన్నమాట. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ఒక ఆర్టికల్ని యాడ్ చేసింది. పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పిస్లో పార్ట్ 4లో ఆర్టికల్ 43Bని యాడ్ చేసిందనమాట. ఈ ఆర్టికల్ 43B ఏం చెప్తుంది? ఇండియాలో కోఆపరేటివ్ సొసైటీస్ని, కోఆపరేటివ్ మూమెంట్ని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పేసి చెప్తుంది. అలానే కోఆపరేటివ్ సొసైటీస్కి రాజ్యాంగ హోదా కల్పించింది. కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేసే హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పేసి 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 తెలుపుతుంది. సో మరి భారతదేశంలో ఈ యొక్క పాడి పరిశ్రమ, ఈ డైరీ డెవలప్మెంట్కి సంబంధించి గ్రీన్ రెవల్యూషన్కి ఎలాగైతే ఒక పితామహుడు ఉన్నాడో వైట్ రెవల్యూషన్కి కూడా ఒక పితామహుడు ఉన్నాడనమాట. ఆయనే వర్గీస్ కురియన్ కదా, వర్గీస్ కురియన్. ఇటీవల మనం వార్తల్లో చూసాం, రాష్ట్రీయ గోకుల్ మిషన్కి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కేటాయించిన బడ్జెట్, రివైజ్డ్ బడ్జెట్ అనేది మనము దాని గురించి తెలుసుకున్నాం. అలానే మిల్క్ ప్రొడక్షన్లో ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానంలో ఉందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ బాలల కోసం, చిన్న పిల్లల కోసము ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసిందనమాట. ఆ ప్రోగ్రాం పేరే బాల్పన్ కి కవిత ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది జాతీయ ప్రోగ్రాం అనమాట. జనరల్గా మనం చిన్నప్పుడు పిల్లలకి రైమ్స్ నేర్పించేవాళ్ళు, వేమన శతకాలని చెప్పేసి, సుమతి శతకాలని చెప్పేసి అటువంటివి నేర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఎక్కడా కూడా స్కూళ్ళల్లో కావచ్చు లేదంటే ఇళ్లల్లో కావచ్చు ఆ పిల్లలకి ఆ పోయమ్స్ పట్ల అవగాహన లేదు, వాటి గురించి అసలు తెలియడం లేదనమాట. సో మనం మన కల్చర్ని మనము రివైవ్ చేసుకోవాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాం ద్వారా భారతీయ భాషలలో ఎన్ని భాషలైతే భారతీయ భాషలు ఉన్నాయో ఇంగ్లీష్తో కలిపి పోయమ్స్ని, జానపద పద్యాలని, అలానే ప్రస్తుతం వస్తూ ఉన్న అడ్వాన్స్డ్ పోయమ్స్ని కంపైల్ చేస్తారు, తయారు చేసి వాటిని ప్రీ ప్రైమరీ నర్సరీ పిల్లలకు, అలానే గ్రేడ్ 1 అనగా 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ల పిల్లల వరకు కూడా ఆ పద్యాలను, రైమ్స్ని అందించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో భాగంగా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బాల్పన్ కి కవిత ప్రోగ్రామ్ను లాంచ్ చేసిన మినిస్ట్రీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, కాశ్మీర్లో తెరుచుకున్న తులిప్ పూల తోట. తులిప్ ఫ్లవర్స్ అని ఉంటాయి, తులిప్
ఈ కాశ్మీర్లో ఇలా ఉంటాయి. ఇవి 17 లక్షల పుష్పాలతో వర్ణరంజితంగా ఉందట. అయితే దీన్ని ఇప్పుడు పర్యాటకుల కోసము, సందర్శకుల కోసము ఈ తులిప్ పూల తోటని తెరిచారు. దీని ఇంపార్టెన్స్, దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, కాశ్మీర్లో ఉన్న ఈ తులిప్ పూల తోట అనేది ఆసియాలోనే అతిపెద్దదైన పూల తోట. ఆసియాలోనే అతిపెద్ద పూల తోట. ఈ పూల తోట పేరు ఇందిరాగాంధీ స్మారక తులిప్ పూదోట అనమాట. ఇది కాశ్మీర్లో దాల్ సరస్సుకు జబర్వాన్ కొండలకు మధ్య ఈ తోట అనేది ఉందన్నమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది దాల్ సరస్సు. దాల్ సరస్సు అనేది జమ్మూ కాశ్మీర్లోని ఒక మంచినీటి సరస్సు, ఫ్రెష్ వాటర్ లేక్. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ వచ్చేసి కాశ్మీర్లో ఉన్న తులిప్ పూల తోట ఆసియాలోని అతిపెద్ద పూల తోట. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ కరాటీ టోర్నీ మొదలైంది. ఇది 3 రోజుల పాటు జరగబోతా ఉంది. ఇందులో 1500 మందికి పైగా కరాటే ప్లేయర్లు, అండర్ 21 సీనియర్ ప్లేయర్లు పాల్గొంటా ఉన్నారన్నమాట. సో ఇది డైరెక్ట్గా నేషనల్ కరాటే టోర్నీ హైదరాబాద్లో మొదలైంది అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, బుక్స్. నిన్ననే మనము లియో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ బుక్ గురించి తెలుసుకున్నాం. మొన్న మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే ఒక ఇండియన్ హాకీ బుక్ గురించి తెలుసుకున్నాం. ఇవాళ స్టంప్డ్, లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 యార్డ్స్ అనే బుక్ వార్తల్లో ఉంది. స్టంప్డ్ ఈ బుక్ వచ్చేసి ఇండియన్ మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ. ఈయన 1983 వరల్డ్ కప్ టీంలో విన్నింగ్ సభ్యుడు. సో ఈయన ఆటోబయోగ్రఫీనే స్టంప్డ్. ఎవరు? ఇండియన్ మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, బోత్ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్యాక్ట్ ఓరియంటెడ్, అలానే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. బయో ఎకానమీకి సంబంధించి. బయో ఎకానమీ అంటే ఏంటి? జనరల్గా వ్యర్థాల నుంచి, ఆర్గానిక్ వ్యర్థాల నుంచి, లైక్ ఏవైనా చెట్ల కొమ్మలు, పూలు, మిగిలిపోయిన ఫుడ్, అటువంటి ఆర్గానిక్ వ్యర్థాల నుంచి తయారు చేసే ఎనర్జీనే బయో ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీ ద్వారా వచ్చే ఆదాయాన్నే బయో ఎకానమీ అంటారు. ఈ బయో ఎకానమీకి సంబంధించి 2024 సంవత్సరంలో భారతదేశము బయో ఎకానమీ వాల్యూ సుమారుగా $165.7 బిలియన్ చేరుకునింది. $165.7 బిలియన్ చేరుకునింది. ఇది 2030 నాటికి $300 బిలియన్ చేరుకుంటుందని చెప్పేసి ఒక అంచనా. అలానే వికసిత్ భారత్ 2047 నాటికి $1 ట్రిలియన్ ఇండియన్ బయో ఎకానమీ రీచ్ అవుతుందని చెప్పేసి ఇండియా బయో ఎకానమీ రిపోర్టు తెలుపుతా ఉంది. ఈ ఇండియా బయో ఎకానమీ రిపోర్టుని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ విడుదల చేసిందనమాట. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, తెలుసుకోవాల్సింది, మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా బయో ఎకానమీ వాల్యూ 2020 సంవత్సరం నుంచి మొదలు పెడితే పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడా తగ్గటం లేదు. స్టేట్మెంట్స్లో యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అడుగుతాడు, ఇండియన్ బయో ఎకానమీ వాల్యూ షోయింగ్ డిక్లైనింగ్ ట్రెండ్ అని చెప్పేసి, అనగా ఇండియన్ బయో ఎకానమీ వాల్యూ తగ్గుతూ వస్తోంది అని చెప్పేసి అలా కూడా అడగవచ్చు అనమాట. సో వాట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్ ఈస్ ద ఇండియన్ బయో ఎకానమీ వాల్యూ ఈస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్ ఫ్రమ్ 2020. మరి స్టేట్స్ విషయానికి వస్తే భారతదేశంలో ఈ బయో ఎకానమీకి సంబంధించి ఏ రాష్ట్రాలు అత్యధికంగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయంటే, అత్యధికంగా మహారాష్ట్ర 2024 సంవత్సరంలో అత్యధికంగా బయో ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసింది. సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉంది, థర్డ్ తెలంగాణ, ఫోర్త్ గుజరాత్, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు మనకి ముఖ్యం. ఇంకొకసారి చెప్తాను, బయో ఎకానమీలో టాప్ మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక, థర్డ్ తెలంగాణ, ఫోర్త్ గుజరాత్, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్. బయో ఎకానమీకి సంబంధించి మనము బయో E3 పాలసీ అని కూడా లాంచ్ చేసామన్నమాట. ఇక్కడ మహారాష్ట్ర టాప్ ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర ఇంకో దానికి కూడా టాప్ ప్లేస్లో ఉంది. ఇటీవల మనం తెలుసుకున్నాం. స్టార్టప్స్ విషయానికి వస్తే, ఇండియాలో ఐటీ కంపెనీలు స్టార్టప్ల విషయానికి వస్తే కూడా మహారాష్ట్ర టాప్ ప్లేస్లో ఉంది ఇండియాలో. సో ఇలా దిస్ ఈజ్ అబౌట్ బయో ఎకానమీ వాల్యూ.
నెక్స్ట్ వన్, సౌత్ కొరియాలో అటవీ కార్చిచ్చులు. ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. ఇటీవల ఏ దేశాల్లో అటవీ కార్చిచ్చులు నమోదవుతా ఉన్నాయంటే సౌత్ కొరియా. మనం గతంలో తెలుసుకున్నాం, అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో కూడా అటవీ కార్చిచ్చులు నమోదాయని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇక్కడ సౌత్ కొరియాలో అటవీ చిచ్చులు నమోదవుతా ఉన్నాయని చెప్పేసి సుమారుగా 24 మంది ప్రజలు చనిపోయారట. నెక్స్ట్ వన్, వెస్ట్ బెంగాల్ ఒక ఐటీ పోర్టల్ని, ఒక అప్లికేషన్ని లాంచ్ చేసింది. ఆ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశము పోలీసుల ట్రాన్స్ఫర్ల విషయంలో ఎస్ఐలతో మొదలుపెట్టి, కానిస్టేబుల్స్తో మొదలుపెట్టి ఎస్ఐల వరకు వాళ్ళ ట్రాన్స్ఫర్స్లో పారదర్శకతను, ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలని చెప్పేసి ఒక అప్లికేషన్ని తీసుకొని వచ్చింది. జనరల్గా ట్రాన్స్ఫర్స్ కావాలి అంటే లంచాలు ఇస్తూ ఉంటారు, ఫేవరెటిజం ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇక నుంచి ఎవరైతే ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటున్నారో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్స్ని ఇక నుంచి డిజిటల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఇటీవల పోలీసుల ట్రాన్స్ఫర్స్లో ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి ఒక అప్లికేషన్ని లాంచ్ చేసిన రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. టీ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించిన భారత్, నైపుణ్యాభివృద్ధి కోసము సిస్కోతో ఒప్పందం చేసుకున్న తెలంగాణ, సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ బై డిఆర్డిఓ, ఇండియన్ నేవీ లాంచెస్ 2 డైవింగ్ సపోర్ట్ వెజల్స్ నిస్తార్ అండ్ నిపుణ, బ్లాక్ సీ ఒప్పందము బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్, బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్, సార్థి ఏ చాట్బాట్ను లాంచ్ చేసిన హర్యానా ప్రభుత్వం, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థగా జేఎస్డబ్ల్యూ స్టీల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అమెరికా డైరెక్టర్గా జయ్ భట్టాచార్య, అమెరికా సెనెట్ ఆమోదం, 6,900 కోట్ల విలువైన కాంట్రాక్టులకు సైన్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, కేరళ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ ఏ కమిషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్, త్రిభువన్ సాకార్ యూనివర్సిటీ బిల్లును ఆమోదించిన లోక్సభ, బాలల కోసం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసిన బాల్పన్ కి కవితా ప్రోగ్రాం, కాశ్మీర్లో తెరుచుకున్న తులిప్ పూలదోట, హైదరాబాద్లో జరగనున్న జాతీయ కరాటే టోర్నీ, స్టంప్డ్ బుక్ ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ సయ్యద్ కిర్మానీ, వాల్యూ ఆఫ్ ఇండియాస్ బయో ఎకానమీ, సౌత్ కొరియాలో నమోదవుతా ఉన్న అటవీ కార్చిచ్చులు, పోలీసుల ట్రాన్స్ఫర్ల కోసము అప్లికేషన్ లాంచ్ చేసిన వెస్ట్ బెంగాల్. అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.